పొద్దుగా లేతేంది గీడ ఇద్దరు కనబడతారు కదా ఇక వీళ్ళిద్దరే వార్తలు. కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా ఎవరికైనా ఏ కమ్యూనిస్టులు అంటే మా తెలంగాణ లేరు అనుకో, వాళ్ళు ఉన్నా అయిపోయింది. ఒకనాడు కమ్యూనిజం వేరు, ఒకనాడు సిద్ధాంతం వేరు, ఒకనాడు కమ్యూనిస్టుకు సంబంధించిన ఆ సిద్ధాంతాలు ఆలోచనలు వేరుంటాయి అవన్నీ. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా లేదట్లా. నేనే చెప్తున్నా కదా, చాలా బాధ అనిపిస్తున్నది నాకు. అరే హరీష్ రావు అడుగు బయట పెడితే అదిగో హరీష్ రావు బయటకు వచ్చు, కేటీఆర్ ఇట్లా తుమ్మిన ఆగో కేటీఆర్ తుమ్మిన. ఏంది వార్తలు? తెలంగాణ ప్రగతి రథంలో నడవడానికి బీఆర్ఎస్ అద్భుతమైన శక్తిని నిర్మించబోతున్నది. ఈ విషయం తెలుసుకోరు. దానికోసమే వీళ్ళ ఇరువురి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో చాలా వరకు మనం చూసాం. మీకు ఒక వ్యూహాన్ని చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. కేసీఆర్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేను సీఎంగానే, ఇప్పుడు సీఎం కాకపోవచ్చు కానీ వచ్చే 2028 మాత్రం ముఖ్యమంత్రి ఆయన, అది ఫిక్స్. ఎవరు తలకిందులు తప్పదు చేసినా నెక్స్ట్ సీఎం కేసీఆర్ అంతేగా. అయితే వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. మొదటి రోజు 2 గంటలు, రెండవ రోజు 3 గంటలు వాళ్ళు సమావేశమయ్యి ఇంకా సమావేశం కూడా అవుతారు. మీడియా అటెన్షను లేకపోతే ఇతరత్ర కాదండి. దేనికోసము అంటే ఇప్పటి వరకు మీరందరూ కూడా చూడండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోరాటం చేసింది. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల కోసం పోరాటం చేసింది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, దాంతోపాటు కార్మిక కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ అనుబంధ సంఘాలే దాదాపుగా 106 ఏమో కనబడ్డాయి నాకు. అంటే యాక్టివ్లో ఉన్నాయి 30 ఉన్నాయి అనుకోండి. ఈ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మించి తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది? సబ్బండ వర్గాలతోనే వచ్చింది. ఒక్కరితో తెలంగాణ ఒకరు నాయకత్వాన్ని వహిస్తే అందరినీ కూడా ఒకటే గొడుగు కింద తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారు. ఓ పక్కన కవులు కళాకారులు, ఇంకో పక్కన రచయితలు, ఇంకో పక్కన రైతులు, ఇంకో పక్కన యువత, ఇంకో పక్కన అన్ని వర్గాలు పనిచేసిన ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప అందరు పనిచేసారు. దాంట్లో భాగంగానే మా పోలీసు కిష్టయ్య ఈ రోత ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈ తెలంగాణ రాకపోతే కాల్చుకొని చచ్చిపోయాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వీళ్ళిద్దరు దేనికోసము అంటే తెలంగాణలోని అన్ని వర్గాలను కూడా ఏకం చేయబోతారు. అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఒక గొడుగు ముందుకు తీసుకొచ్చి పూర్తిగా పోరాటాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. దేనికోసం అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన అంశాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చేయని అంశాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుదాలు చేస్తుంది, ఒకరోజు మేధావులతో చర్చిస్తారు ఈ రాష్ట్రంలో ఎందుకు ఖజానా రావట్లేదని, ఇంకొక రోజు మరొకరితో చర్చిస్తారు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందని, ఇంకొక రోజు రైతులకు సంబంధించి గతంలో పెట్టుబడి కానీ రుణమాఫీ జరిగింది ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని చర్చిస్తారు. ఇంకో పక్కన మహిళలకు సంబంధించి పూర్తిగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కిట్లు కానీ, దాంతోపాటు ఇతరత్ర ఇచ్చిన వాటి మీద చర్చిస్తారు. ఓ రోజు నిరుద్యోగులకు సంబంధించిన అవకాశాల గురించి చర్చిస్తారు. ఇంకో రోజు వృద్ధులకు సంబంధించిన పింఛన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళ జీవిత ఇప్పుడు ఎట్లున్నదని చర్చిస్తారు. ఓ రోజు 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది, ఏం చేసిన కేసీఆర్ హయాంలో ఓ రోజు ప్రాజెక్టులు ఎట్లా కట్టిల్లని చర్చిస్తారు. ఇలా చర్చ మొత్తం ప్రతి ఇంటికి గడపకు చేర్చేందుకు వీళ్ళిద్దరు సమావేశమయ్యారు. దీన్ని పట్టుకొని ఇక కొత్త పార్టీ పెడుతున్న ఇక పనిలేని మంగళవాడు పిల్లితరకాయ కొరుకుతాడు అంటారు చూడు. ఎందుకంటే సామెత చెప్పే కదా, గట్ట తయారయ్యారు మన తెలంగాణలోని కోతుల ఛానళ్ళు. ఆ కోతుల ఛానల్కి ఏముండదు, కోతికి అందేంది కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో గట్ల అయిపోయారు. ఊకే ఆగం రోత తప్ప ఏం లేదండి. చాలా బాధాకరమైన విషయం, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళిద్దరూ కలిసి కృష్ణార్జున లెక్క ప్రజలకు సంబంధించి ప్రజల పక్షాన నిల్చోవడానికి, ప్రజా సమస్యలను తీర్చడానికి వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఇక వీళ్ళని పట్టుకొని ఇక ఒక ఛానల్ ఏమో హరీష్ రావు కొత్త పార్టీ పెడతాను, పెట్టిస్తావా, ఎన్ని వందల కోట్లతో ఎందుకు పెట్టిస్తాను? బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తాడు. కొత్త పార్టీ ఇక ఇంకొకరేమో ఇద్దరు కలిసిళ్ళు కవితను పూర్తి స్థాయిలో ఎందుకు జరుపుతారండి? ఆ ఇంటి ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ఆడబిడ్డను వాళ్ళు ఎందుకు పక్క జరుపుకుంటారు? నాన్ సెన్స్ వార్తలు కాకపోతే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఎందుకు పెడుతుంది? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆదేశాలతోని 3 నడుస్తారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత కావచ్చు. దేనికోసం? ఈ తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలందరికీ కూడా సమస్యలను పరిష్కరించడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క పందా ప్రకారం. కవిత జాగృతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా పనిచేస్తున్నది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. దాంతోపాటుగా కేటీఆర్కు సంబంధించి లగచెర్ల ఘటనలో ఎట్లా పూర్తి స్థాయిలో చూసినాం కదా. హరీష్ రావుకు సంబంధించి ఎక్కడ కేసులైనా ఎవరికి ఆపదైనా వస్తాడు, ఏముంటుందండి? వీళ్ళ వ్యూహం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా
సమస్యలకు అంటే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కానీ దాంతోపాటు ఇప్పటివరకు మనం చూసినాం కదా అదేంది అంగన్వాడీ కేంద్రం అసలు పైసలే ఇవ్వమంట అలాంటి వాళ్ళకు బాసటగా నిలుస్తారు భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు సో నేనేమంటున్నానంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి తెలంగాణ రక్షణ కోసం మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోర్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు అనుకున్నట్టుగా తూర్పు ఉత్తరం పడమర దక్షిణం 4 దిక్కులు ఏవైతే ఉన్నాయో గట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ హరీష్ రావు కవిత కేటీఆర్ నేను చెప్తున్నా కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ 4 దిక్కులు లెక్క ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడతారు గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు లేదు కాదు కూడదని ఇలాంటి చిల్లర మల్లర ముచ్చట్లిని ఆగమాగం అయిపోయి అదేంది ఆగమాగం గాకురి ఏం లేదు తెలంగాణ రాష్ట్ర కాపాడడం కోసం వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎందుకంటే బయట అంతా కూడా ఏంటంటే అంతా చిల్లర ముచ్చట్లు ఈ చిల్లర ముచ్చట్లు అన్నీ బంద్ చేయరు ఏ పార్టీ లేదు ఏది లేదు ఖచ్చితంగా కూడా వీళ్ళు చేయబోయే పోరాటం ఇదే